హలో ఫ్రెండ్స్, హను రాఘుపుడి మరియు ప్యాన్ వాల్ స్టార్ ప్రభాస్ వీరి కాంబినేషన్లో మూవీ వస్తుందని అంతకుముందే రూమర్ వచ్చింది. నిన్నైతే కన్ఫర్మ్ చేస్తూ పూజా కార్యక్రమం జరిగింది భయ్య. త్వరలోనే షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. మరి ఈ మూవీ అయితే పీరియాడిక్ డ్రామాగా భయ్య, బ్రిటిష్ టైంలో ఒక ఎపిక్ లవ్ స్టోరీగా తెరకెక్కబోతుంది భయ్య. అయితే మనం ఈ వీడియోలో 5 విషయాలు మాట్లాడుకుందాం. 1 రెబల్ స్టార్ ప్రభాస్ గురించి, 2 డైరెక్టర్ హను రాఘుపుడి గురించి, 3 హీరోయిన్ ఎమాన్వి గురించి, 4 ప్రొడ్యూసర్స్ మైత్రి మేకర్స్ గురించి, 5 స్టోరీ గురించి. ఇక నెంబర్ 1 రెబల్ స్టార్ ప్రభాస్ విషయానికి వస్తే భయ్య, మరి రెబల్ స్టార్ ప్రభాస్ అడుగు పెట్టాడంటే ఆ మూవీ బడ్జెట్ 500 కోట్లు, కలెక్షన్స్ 1000 కోట్లు. ఇక ఫుల్ బిజినెస్, ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్. ప్రొడ్యూసర్స్కి అయితే భయ్య అట్టర్ ఫ్లాప్, డిజాస్టర్ అయినా సరే ఫ్లాప్ ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్లు కూడా కాళ్ళ రెగరేసుకుని కొనేసుకుంటారు. ఫ్లాప్ హిట్ తర్వాత విషయం. యావరేజ్ అయినా వారి కలెక్షన్స్ వారికి వచ్చేస్తాయి. హిట్ అయితే డబుల్ మార్జిన్తో హిట్ అవుతుంది. కలెక్షన్స్ అంత రేంజ్లో వస్తాయి. అదేనమాట మ్యాటర్. ఇక ప్రభాస్ ఒకడు ఉంటే చాలు భయ్య. ఇక ప్రభాస్ ఒకడు ఉంటే ఈ సినిమాలో చేస్తున్న క్రూ అందరికీ, కాస్ట్ అందరికీ, ఇక ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్ కానీ, హీరోయిన్కి కానీ అందరు కొత్త వాళ్ళైనా సరే ఇండియా వ్యాప్తంగా ఫేమస్ అయిపోతారు, మన ఓం రావత్ లాగా. ఇక ఆ విషయం పక్కన పెడితే భయ్య, ఇక ప్రభాస్ ఉన్నాడంటే ఈ మూవీ హిట్ అనమాట. ఇక రెండో విషయం భయ్య, డైరెక్టర్ హను రాఘుపుడి. మరి మన డైరెక్టర్ ఉన్నాడంటే అన్ని లవ్ స్టోరీలు తీస్తాడు. ఆ లవ్ స్టోరీలు కూడా చాలా క్రూయల్గా ఉంటాయి. అలాగే చాలా ఇన్డెప్త్ లవ్ స్టోరీ అనేది మన హను రాఘుపుడి తీస్తాడు భయ్య. మరి ఈ ఫౌజీ మూవీ కూడా లవ్ స్టోరీనే. అందుకనే హీరోయిన్ ఎమాన్విని కూడా కొత్త హీరోయిన్ని తీసుకున్నారు. మరి కొత్త హీరోయిన్ అయితే స్టోరీలో కూడా కొత్తదనం కనిపిస్తుంది. అలాగే లవ్ స్టోరీ కూడా మనకి యూనిక్గా కనిపిస్తుంది. అలాగే హీరోయిన్ చూస్తుంటే భయ్య ఫుల్ ట్రెడిషనల్ లుక్లో కనిపిస్తుంది. మన ఇండియన్స్కి ఉండే కళ అయితే ఉట్టుపడుతుంది అనమాట. అలాగే ఈమె అయితే కొరియోగ్రాఫరు, డ్యాన్సరు భయ్య. ఇన్స్టాగ్రామ్లో నిన్నే చూశాను, కొరియోగ్రాఫరు అలాగే డ్యాన్సర్ కూడా. మరి డ్యాన్స్ కూడా కుమ్మేస్తుంది. అలాగే లుక్ కూడా ట్రెడిషనల్గా ఉందంటే ఓ భరతనాట్యమో లేకపోతే కూచిపూడో ఏదో డ్యాన్సర్ కింద ఈమెనైతే పెట్టే అవకాశం గట్టిగా ఉంది భయ్య. అలాగే ప్రభాస్కి ఈమెకి లుక్, పేరు కూడా అద్భుతంగా కలిసింది భయ్య. ఈ పేరు ఎంత అద్భుతంగా ఉంది కాబట్టి స్టోరీలో కూడా మనల్ని అలాగే తీసుకెళ్ళిపోతుంది. ఇక 4వ విషయం, ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళాలి భయ్య. మైత్రి మూవీ మేకర్స్ అడుగు పెట్టారంటే ఆ మూవీ బ్లాక్ బస్టర్ అయిపోతుంది భయ్య. వీళ్ళ మొదటి సినిమానే శ్రీమంతుడు, నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్. ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు తీశారు. జనతా గ్యారేజ్ కానీ, అలాగే వీరసింహారెడ్డి కానీ, వాల్తేరు వీరయ్య కానీ, పుష్ప కానీ, పుష్ప 2 కానీ, ఇక వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేసిన సలార్ కానీ, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి భయ్య. వీళ్ళు అడుగు పెట్టారంటే 99% హిట్ అయిపోతుంది బొమ్మ. వీళ్ళ స్టోరీ సెలెక్షన్ కానీ అవన్నీ అలాగే ఉంటాయి. ఇక 5వ విషయం, ఈ మూవీ కథనాల విషయానికి వస్తే భయ్య, బ్రిటిష్ ఇండియా టైంలో ఈ మూవీ అనేది నడుస్తుంది. ఒక పీరియాడిక్ డ్రామాగా, అలాగే లవ్ స్టోరీగా ఈ మూవీ అయితే కనిపించబోతుంది భయ్య. నేనైతే ఈ మూవీ కోసం ఈగర్లీ వెయిటింగ్ భయ్య. మరి ఈ మూవీ పైన మీకున్న థాట్స్ అయితే కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మరి ఈ వీడియో ఎంతవరకు చూసారంటే నచ్చింది అనుకుంటున్నాను భయ్య. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి భయ్య. థ్యాంక్ యూ.